జర్నలిస్ట్‌గా కంటే కూడా జర్నలిస్ట్‌గా లేదంటే గనక నీచాతి నీచ జర్నలిజాన్ని నీచాతి నీచంగా మార్చినటువంటి 'ఆర్కే' గారి ఎడిటోరియల్ కాలం ఎంత నీచత్వంతో ఉంటుందో ఇదొక సాక్ష్యం అనమాట. రేవంత్ కా కమాల్ అంటూ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మట్టి కరిచిన, తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించడం ద్వారా రాజకీయాలు చేయడంలో తాను ఆరితేరానని రేవంత్ రెడ్డి రుజువు చేసుకున్నారు. ఇది మంచి పాయింటే. కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని, అదే జరిగితే పార్టీలో ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి బలహీనపడతాడని చాలా మంది భావించారు. ఇది కూడా కరెక్టే. మనమే మాట్లాడుకున్నాం ఎన్నోసార్లు. ఈ నియోజకవర్గంలో ఆంధ్ర మూలాలు ఉన్న ఓటర్లు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆ వర్గం ఓట్లపై సీఎం దృష్టి పెట్టారు. వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులు అయినందున అట్టించి నరుక్కొచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రదర్శన నిర్వహించినప్పుడు అప్పటి మంత్రి కేటీఆర్ అవహేళనగా మాట్లాడడాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేయించారు. బీఆర్ఎస్కి ఓటు వేస్తే జగన్ రెడ్డికి బలం చేకూర్చినట్లేనని ఆంధ్ర మూలాలో ఉన్న ఓటర్లో విస్తృతంగా ప్రచారం చేయించారు. మరి అదే లెక్కనైతే కనుక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మోడీని గురించి పచ్చి బూతులు తిడతా, మాదచ్చదులు లేకపోతే కనుక దారుణాతి దారుణమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి దాన్ని ఇక్కడ గుర్తు చేయలేకపోయింది బీజేపీ. ఏం మాట్లాడతాం మనం? ప్రతి దాంట్లో తెలుగుదేశాన్ని వెనకేసుకురావాలి, తెలుగుదేశం లేకపోతే తెలంగాణ లేదన్నటువంటి ఫీలింగ్ కూడా కల్పించాలా. ఈ జర్నలిజమే ఒక రకంగా సైకలాజికల్గా ప్రిపేర్ చేయడం. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్లో తాము అభిమానించే జగన్ రెడ్డికి పట్టిన గతి చూసి కూడా కేసీఆర్ కుటుంబం తమ వైఖరి మార్చుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అంటే ఏం చేయాలి? జగన్తో వద్దు, అర్జెంటుగా చంద్రబాబు గారి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకోవాలా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సొంతంగా పోటీ చేసి సీట్లు గెలుచుకోలేకపోవచ్చు, కానీ ఆ పార్టీకి పలు నియోజకవర్గాలు గణనీయంగా ఓట్లున్నాయి. అయినా కేసీఆర్ కుటుంబం జగన్ రెడ్డి మాకు ముద్దు అని భావించడం ఎంతగుంది. అంటే ఈయన చెప్తున్నది ఏంటంటే, మీరు జగన్ వదిలేసేయండి, జగన్కి ఇప్పుడు ఆయన ఏమన్నా వచ్చి పట్టుకుని తిరుగుతున్నాడే ఏంది? లేకపోతే జగన్ మోడీని ఏమన్నా వదిలేసాడా? పోనీ కామన్ సెన్స్ ఉందా అంటే లేదు, కామన్ సెన్స్ ఉంది దీనికి. అయితే గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో 16,000 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలవడానికి ఆంధ్ర మూలాలో ఉన్న ఓటర్లు కారణం కాదా? కేసీఆర్ అనుకో జగన్ రెడ్డితో అంటకాగడం వల్ల ఈ వర్గం ఓటర్లు అందరూ బీఆర్ఎస్కి దూరం అయ్యారు. క్రిందసారి జగన్తోనే కదా ఉంది, మరి 2019లో అయినా ఎట్ట గెలిచారు వాళ్ళు? 2014 నుంచినే కేసీఆర్ వాళ్ళు జగన్తోనే ఉన్నారు కదా. 2019లో గెలిపించింది వాళ్లే కదా. 2018లో జగన్ గురించినే కదా పాజిటివ్గా మాట్లాడి చంద్రబాబుని తిట్టాకే కదా ఈ ఓట్లు వచ్చింది, ఈ సీట్లు వచ్చింది. మరి అప్పుడు ఎట్లా వేశారు ఓట్లు? నిజమైతే, ఈయన చెప్పేది నిజమైతే అప్పుడు చంద్రబాబుని తిట్టాకే కదా ఆయన గెలిచింది. మొన్న కూడా 2024లో కూడా చంద్రబాబుని తిట్టారు కదా వీళ్ళు, అయినా కూడా గెలిచాడు కదా మాగంటి గోపీనాథ్. మరి అప్పుడు ఎట్లా ఓట్లు వేశారు? అంతకుముందే కదా చంద్రబాబుని అరెస్ట్ చేయించడం ఇదంతా జరిగింది. అంటే నిజాలను దాచేయాలి, అబద్ధాలను ప్రచారం చేయాలి, ఈయనకున్న ఫీలింగ్ని రుద్దాలి జనం మీద. ఇది ఈయన నీచాతి నీచ జర్నలిజం మరోసారి ప్రస్ఫుటమవుతోంది.